శ్రావణ మాసం రెండో శుక్రవారం కూడా వచ్చేస్తుంది కదండి. అంటే వరలక్ష్మి వ్రతంకు మనందరం ప్రిపేర్ అయిపోతూ ఉన్నాం కదా. సో ఈరోజు మీకు నేను ఆస్పీషియస్ వరలక్ష్మి వ్రతం పూజ రోజు అమ్మవారి నైవేద్యం కోసం చాలా క్విక్గా అండ్ ఈజీగా తయారయ్యే పరమాన్నం ఒక కొత్త స్టైల్లో ఎలా తయారు చేయాలో చూపిస్తాను. లెట్స్ స్టార్ట్. వెల్కమ్ బ్యాక్ టు సృష్టి ఫుడ్ అండ్ ఫ్యాషన్. ఈ పరమాన్నం తయారు చేసుకోవడానికి ఫస్ట్ మనం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులోకి ఒక 1/2 లీటర్ పాలు యాడ్ చేసుకోవాలి. నేను ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నానండి. ఫుల్ క్రీమ్ మిల్క్ తోటి అయితే పరమాన్నం చాలా బాగుంటుంది. అండ్ నేను నాన్ స్టిక్ కడాయి యూజ్ చేస్తున్నానండి, అడుగు పట్టకుండా ఈజీగా ఉంటుందని. మీరు వేరే గిన్నెలో తయారు చేసుకోవాలి అంటే కొంచెం అడుగు మందంగా ఉన్న గిన్నెలో ప్రిపేర్ చేసుకోండి. పాలు అడుగంటకుండా అలా కలుపుతూ వేడి చేయాలి. పాలు కొంచెం వేడైన తర్వాత ఇందులోకి 1 కప్పు ఆల్రెడీ ఉడికించిన అన్నం యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ అన్నం బాగా పాలకు కలిపేసి ఇవి ఉడికేలోగా పరమాన్నం కోసం ఒక మిక్చర్ రెడీ చేసుకోవాలండి. సో నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల నానబెట్టిన బియ్యం నీళ్లతో పాటు యాడ్ చేసుకోవాలండి. తర్వాత అందులోకి ఆల్రెడీ నానబెట్టిన ఒక 10-12 జీడిపప్పులు కూడా యాడ్ చేసుకొని వీటిని బాగా మెత్తగా రుబ్బుకోవాలి. సో మిక్చర్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ మిక్చర్ను ఉడుకుతున్న పరమాన్నంలోకి యాడ్ చేసుకోవాలి. ఈ మిక్చర్ వేసిన తర్వాత పరమాన్నం చిక్కబడడం స్టార్ట్ అవుతుందండి. సో అలా లో ఫ్లేమ్ మీద ఉడికించడం కంటిన్యూ చేయాలండి. ఇవి ఉడికేలోగా డ్రై ఫ్రూట్స్ కూడా రెడీ చేసుకుందాము. నేను కొన్ని బాదం పప్పులు ముందు రోజు నైటే నానబెట్టి పెట్టుకున్నానండి. సో ఆ బాదం పప్పులను ఇలా సన్నగా స్లైసెస్గా కట్ చేసుకుని అందులోకి కొన్ని జీడిపప్పులు కూడా తీసుకోవాలి. ఇవి నేను ఫ్రిడ్జ్లో పెట్టి ఉంటాను కాబట్టి ఇలా ప్రెస్ చేస్తే ఇలా ముక్కలు అయిపోతాయండి. నేను ఎప్పుడు అలా హోల్ క్యాషెస్ నేను వెయ్యను, ఇలా ముక్కలు చేస్తే యాడ్ చేస్తూ ఉంటాను. ఇందులోకి కొన్ని ఎండు ద్రాక్ష కూడా తీసుకోవాలి. మధ్య మధ్యలో పరమాన్నం కలుపుకుంటూనే ఉండాలండి. చూడండి, బియ్యం అండ్ జీడిపప్పు మిక్చర్ వేసిన తర్వాత పరమాన్నం బాగా దగ్గరకు అయిపోతూ ఉంది కదండి. ఇప్పుడు ఇందులోకి మన టేస్ట్ ప్రకారం షుగర్ యాడ్ చేసుకోవాలండి. 1 కప్పు రైస్కు 1 కప్పు చక్కెర యాడ్ చేసుకోవచ్చండి. నేను కొంచెం తక్కువ షుగర్ ఉండాలి అని 3/4 కప్పు యాడ్ చేశాను. ఒకసారి బాగా కలుపుకుని ఈ చక్కెర మొత్తం పరమాన్నంలోకి కరిగేలోగా మనం డ్రై ఫ్రూట్స్ కూడా రెడీ చేసుకుందామండి. దీనికోసం స్టవ్ మీద ఒక చిన్న కడాయి పెట్టుకుని అందులోకి మనకు కావాల్సినంత నెయ్యి వేసుకోవచ్చు. నేను ఆవు నెయ్యి వేస్తున్నానండి. ఇందులోకి ఇందాక రెడీగా పెట్టుకున్న బాదం పప్పు, జీడిపప్పు, ఎండు ద్రాక్ష వేసి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకుని ఈ వేయించిన డ్రై ఫ్రూట్స్ అన్నీ పరమాన్నంకు యాడ్ చేసుకోవాలి. నేను క్రీమీ టెక్స్చర్ అండ్ ఆ ఫ్లేవర్ మిస్ అవ్వకూడదు అని నెయ్యి కొంచెం తక్కువగా యాడ్ చేశానండి. మీరు కావాలనుకుంటే ఇంకొక 2-3 స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకోవచ్చు. సో అన్నీ బాగా కలిపిన తర్వాత మనకు కావాల్సినంత టెక్స్చర్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నేను కొంచెం తొందరగానే ఆఫ్ చేస్తున్నానండి, ఎందుకంటే చల్లగైన తర్వాత ఇది ఇంకా చిక్కబడుతుంది అనమాట. ఈ పరమాన్నం చాలా తొందరగా అయిపోవడమే కాదండి, చాలా టేస్టీగా, క్రీమీగా అండ్ చాలా డెలీషియస్గా కూడా ఉంటుందండి. సో ఈసారి వరలక్ష్మి వ్రతం రోజు ఈ కొత్త స్టైల్లో పరమాన్నం తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి శ్రీ మహాలక్ష్మి ఆశీస్సులు పొందండి. అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుని మా ఛానల్ను సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.